వెల్కమ్ బ్యాక్. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణంపై కేబినెట్ ఆమోదం తెలిపింది. మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం 2,326 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. సిఆర్డీఏ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. భూ కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 300 హెడ్ కానిస్టేబుల్ పోస్టుల అప్గ్రేడ్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. 3,500 చిన్న పరిశ్రమలకు 300 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎఫ్ఆర్ఏ పట్టాదారులకు రాయితీ కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మొత్తం 25కు పైగా ఎజెండా అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో 28 సబ్జెక్ట్స్ కు సంబంధించి చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మొట్టమొదటిగా హోంశాఖకు సంబంధించి 393 పోస్టుల అప్గ్రేడేషన్ కోసం ప్రతిపాదన రాగా ఆర్థిక శాఖ 300 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటేరియట్ అండ్ హెచ్ఓడి కార్యాలయాలు, హై సైడ్ ఎలక్ట్రికల్ హెచ్విఏసి ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్, లిఫ్ట్లు, ఫైర్ అలారం మరియు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ మరియు ప్లంబింగ్ వర్క్ల ఎంఈపీ పనులకు 2,316.88 కోట్లు మొత్తానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సిఆర్డీఏ ప్రాంతంలోని వివిధ సంస్థలకు భూమి కేటాయింపు సమీక్షకు సంబంధించిన మంత్రుల బృందం 24వ సమావేశం సిఫార్సులకు ఆమోదం తెలిపింది. దాత్రి ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ అమలు నిమిత్తం గుర్తించిన 8 జిల్లాల్లో ఎఫ్ఆర్ఏ పట్టా హోల్డర్లకు పర్ డ్రాప్ మోర్ క్రాప్ పథకం కింద సేద్యపు నీటి సౌకర్యం కోసం డ్రిప్ ఇరిగేషన్ పై 100% సబ్సిడీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ పై 90% సబ్సిడీ, సాచురేషన్ మోడ్ లో విస్తరించడానికి ఆమోదం